హలో ఎవ్రీవన్, విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్. మేమైతే చర్చ్కి వచ్చామండి ఈరోజు. ఆ చర్చ్ అయితే విలేజ్లో ఉంది, అదైతే సిటీ. నేను ఇప్పుడు చూపిస్తుంది. మేమైతే అక్కడ ఉంటాము. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్లో ఈ విలేజ్ ఉంది. ఈ విలేజ్కి చివరన చర్చి ఉంది. చూసారు కదా బాతులు, ఇక్కడ ఎవరో పెంచుకుంటున్నట్టున్నారు. ఇదంతా విలేజ్. ఇక్కడ విలేజ్లో అయితే ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి. చూసారు కదా, అక్కడ ఇళ్ళ పక్కనే చిన్న చిన్న పంటలాగా అలాగా వేస్తూ ఉంటారు. వీళ్ళకైతే వాటర్కి ఏ ప్రాబ్లం ఉండదు. ఆకుకూర పంటలు ఎక్కువ వేస్తుంటారు. ఇవాళ అయితే వెదర్ చాలా బాగుంది, కానీ చలి అయితే మాత్రం ఉంది. ఎండగా ఉన్నా సరే చలి అయితే మాత్రం వాసిపోతుంది. చూసారు కదా, మా బుడ్డది జర్కిన్స్ చావలకి అన్ని సేఫ్టీ పెట్టుకొని వచ్చాము. మా బుడ్డిగాడు అయితే వేసుకోమంటే వేసుకోలేదు. మనం ఇప్పుడు చర్చ్ దగ్గరికి వెళ్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఇండివిజువల్ హౌసెస్. ఇలా ఇండివిజువల్ హౌసెస్ అవి చూడాలంటే మన విలేజ్లోనే. సిటీస్లో అయితే ఎక్కువ మ్యాక్సిమం అపార్ట్మెంట్లే ఉంటాయి. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చాక చర్చ్కి ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారా లేదా అని చైనీస్ ఫ్రెండ్ అడిగితే ఆవిడ చెప్పింది చేసుకుంటారని. కాకపోతే ఇక్కడ స్కూళ్ళకి ఆఫీసులకి హాలిడేస్ ఏం లేవు. వీళ్ళు రిలీజియన్ ఫెస్టివల్స్కి హాలిడేస్ ఇవ్వరు, ఓన్లీ చైనీస్ ఫెస్టివల్స్కే ఇస్తారు. ఎందుకంటే పిల్లలకి వాళ్ళకి చిన్నప్పటి నుంచి చైనీస్ కల్చర్ అలవాటు చేయడానికి అలా చేస్తారు. మేమైతే ఆల్రెడీ నిన్న సండే రోజు వెళ్ళొచ్చాము. చర్చి ఎలా ఉంది ఏంటి చూద్దామని వెళ్ళాము. అప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అప్పుడే అంత బాగా సెలబ్రేట్ చేశారు. క్రిస్మస్ రోజు ఇంకెంత బాగా సెలబ్రేట్ చేస్తారో అని చూడటానికి వెళ్ళాము. చూసారు కదా, చర్చ్ దగ్గరకు వచ్చాము. చర్చ్ పక్కన కూడా పంట పొలాలు అది చాలా బాగుంది. ఎవరో ఇద్దరు పనులు చేసుకుంటున్నారు. అలా ఆకుకూరలు అవి కోసి వాళ్ళు అమ్ముకుంటారు. చర్చ్ చుట్టూ కూడా అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. మనం చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఆటోలన్నీ పార్క్ చేసి ఉన్నాయి. ఈ వీడియో అయితే మా పాప తీస్తోంది, నేను డ్రైవ్ చేస్తున్నాను. మా వారైతే ఆఫీస్కి వెళ్ళారు. చెప్పాను కదా వాళ్ళకి ఇక హాలిడే లేదని క్రిస్మస్కి. మేము వచ్చేసరికి చర్చ్ అయితే క్లోజ్ చేసింది. వీళ్ళు ఎందుకంటే 25th హాలిడే లేదు కదా, అందుకని వీళ్ళు ముందు రోజే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది ఎంట్రన్స్, ఇవాళ క్లోజ్ చేసింది. మేము సండే రోజు వచ్చామని చెప్పాను కదా. ఇప్పుడు మనం సండే రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇది పార్కింగ్. దీనికైతే 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. మన పార్కింగ్లో బండి పెట్టి వెళ్దాం. మనం ఇటువైపే వెళ్ళాలి. మొత్తం 4 ఫ్లోర్స్ ఉన్నాయి చర్చ్లో. అయితే మేము వచ్చేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి.
ఇక్కడైతే ఏదో డ్రామా వేస్తున్నారు. ఇది తీస్తుంటే మా బుడ్డోడు ఇక్కడ ఉండనని గోల చేశాడు. అందుకని కొంచెం తీసేసి వెళ్ళిపోయాము. అది కాక మీకు అలా కంటిన్యూగా పెడితే చూసే మీకు కూడా బోర్ కొడుతుంది కదా, అందుకే కొంచెమే పెట్టాను. సో ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని. ఈయనైతే పాస్టర్ అనుకుంటాను, వీళ్ళు మాట్లాడేది మనకు అర్థం కాదు కదా, సో అందుకే కొంచెమే అప్లోడ్ చేశాను. చర్చ్లో అయితే మాకు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కవర్స్లో ఇచ్చారు, మాకు కూడా ఇచ్చారు. మేము 4 వెళ్ళాం కదా, 4కి 4 కవర్లు ఇచ్చారు. కవర్లు అయితే ఇవి ఉన్నాయి, 2 ఆరెంజ్లు 2 యాపిల్స్, వాటిని ఏమంటారో తెలియదు, రెడ్ కాయలు అంటాము. అవి బీఫ్ నూడిల్స్. ఇక్కడ కొన్ని షాపింగ్ మాల్స్లో అయితే ట్రీస్ అవి డెకరేట్ చేసి పెట్టారు, కానీ మామూలుగా సెలబ్రేషన్ ఏం లేదు, ఊరికి అలాగా క్రిస్మస్ సెలబ్రేషన్కి అలా ట్రీస్లా పెట్టారు. చూసారు కదా, చాలా బాగుంది కదా డెకరేషన్. క్రిస్మస్ ట్రీని ఆ బాల్స్ అలా డెకరేట్ చేశారు. వేరే చోట అయితే పెట్టలేదు, ఈ షాపింగ్ మాల్ అయితే పెద్ద క్రిస్మస్ ట్రీనే పెట్టారు. చూసారు కదా, షాపింగ్ మాల్ అంత ఎత్తుంది ఈ ట్రీ అయితే, చాలా బాగుంది. గిఫ్ట్లు అవన్నీ చాలా బాగా పెట్టారు. ఇక్కడ కొంతమంది అలాగా వాళ్ళ షాపుల పక్కన చిన్న క్రిస్మస్ ట్రీస్ లాగా పెట్టుకున్నారు. ఇవి వీళ్ళు క్రిస్మస్కి ఇచ్చే గిఫ్ట్లు అనమాట. ఆఫీసుల్లో కూడా కొంతమంది ఇస్తారు గిఫ్ట్లు, అలాగే కొంతమంది జరుపుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఇలాగా గిఫ్ట్లు ఇస్తుంటారు. మ్యాక్సిమం ఈ గిఫ్ట్లో ఉండేవన్నీ యాపిల్సే. ఇవి చాలా బాగున్నాయి కదా, క్యూట్ డాల్స్ యాపిల్స్. ఒక దానిలో బొకే చాలా బాగుంది. ఇవైతే మిగతా వాటి అన్నిట్లో యాపిలే ఉంది. మా వారికి కూడా ఆఫీస్లో సెలబ్రేట్ చేశారు, మా వారికి కూడా కొన్ని గిఫ్ట్లు ఇచ్చారు. అవి నేను మీకు చూపిస్తాను. ఆఫీస్లో ఎలా సెలబ్రేట్ చేశారు ఏంటనేది కూడా ఈ వీడియోలో ఉంది, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ షాపింగ్ మాల్కి ఫస్ట్ ఫ్లోర్లో గోల్డ్ షాప్స్ ఉంటాయి. ఆ గోల్డ్ షాప్ వాళ్ళు ఇలా చిన్ని క్రిస్మస్ ట్రీస్ అలా పెట్టారు. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ లైటింగ్స్ అవి. ఈ డెకరేషన్ ఇదంతా అయితే మా వారి ఆఫీస్లో చేశారు. చాలా బాగుంది కదా. వీళ్ళే అనమాట, వీళ్ళకి కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేశారు, అవి చూద్దాము. గేమ్స్ అవన్నీ అయిపోయాక ఇవి ఇచ్చారనమాట, చాక్లెట్స్. అవి జెల్లీలాగా ఉంటాయి, అవి ఈ కేక్స్ ఇచ్చారు. ఆ కవర్ మీద ఉంది చూసారు కదా, మెనోవా. మా ఆయన వర్క్ చేస్తుంది మెనోవా కంపెనీలోనే. ఈయన మన తెలుగు ఆయనే, ఈయన చైనీస్లో పాట పాడతారు. వీళ్ళంతా అయితే గేమ్ ఆడుతున్నారు, గేమ్ ఆడటంలో బిజీగా ఉన్నారు అందరూ. చూసారు కదా, ఇది పజిల్ గేమ్. ఇది ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళు గెలిచినట్టు. ఈవిడ బాగా ఆడుతోంది ఈవిడైతే. అలాగే ఇదేంటంటే లోపల స్టార్ ఉంటుంది, దాన్ని పిన్తో గుచ్చి ఆ స్టార్ షేప్ని బయటికి తీయాలి. వీళ్ళు చూసారు కదా చైనీస్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన తెలుగు ఆయనే చైనీస్ పాట పాడుతున్నారు. ఈ సాంగ్ పాఠం అయిపోయాక ఇందాక గేమ్స్ కండక్ట్ చేశారు కదా, ఆ గేమ్స్లో గెలిచిన వాళ్ళందరికీ అలాగా గిఫ్ట్లు ఇస్తున్నారు. గిఫ్ట్లు అవి తీసుకున్నాక అందరూ ఇలాగ ఫోటో దిగారు. ఇక్కడ చూసారు కదా, అవన్నీ ఏంటంటే శాంత్రా బొమ్మలు. ఇవే అవి కేక్ ఇవన్నీ ఇచ్చారు. ఇవి ఆఫీస్లో అందరికీ ఇచ్చారు. దీనిలో ఏమున్నాయో చూద్దాము. మా ఆయన ఇంటికి తీసుకొచ్చారు. వీటిలో అయితే ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. అది క్యాలెండరు, డైరీ, చాక్లెట్స్ అవి ఉన్నాయి. ఇది చూసారు కదా, ఇది క్యాలెండర్, చైనీస్ క్యాలెండర్. ఇది డైరీ, ప్రతి సంవత్సరం ఇస్తారు డైరీ. చాక్లెట్ ఇది. ఇవి కోకోనట్ వాటర్ రోల్, ఇవి చాలా బాగుంటాయి. ఇదైతే శాంతా క్లాస్, చాలా బాగుంది కదా క్యూట్గా.
సో ఫ్రెండ్స్, ఇది చైనాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అండ్ మాకు వచ్చిన గిఫ్ట్లు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.